ఆగో గీ అన్నేంది చీర కట్టుకొని బస్ ఎక్కిండు అని పరిశాన్ అవుతున్నారు కదా. అంతా ఫ్రీ బస్ పథకం పుణ్యమే. మరి అన్న బాధేందో ఆయనే చెప్తున్నాడు. ఈనుండ్రి. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఏదైతే ఉందో ఆ ఉచిత ప్రయాణం కారణంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది వికలాంగులు ఆర్టీసీ బస్ ఎక్కాలంటేనే భయపడేటటువంటి పరిస్థితి ఈ రోజు దాపరించింది. ఇవాళ మహిళలు వచ్చి మాకు వికలాంగులకు ఉన్నటువంటి సీట్లలో కూడా ఆధిపత్యం చెలాయిస్తూ వికలాంగుల సీట్లలో కూడా వారు కూర్చోవడం వల్ల వికలాంగులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి. అదన్నట్టు ముచ్చట బస్సులు ఫ్రీ కాబట్టి ఆడోళ్లు ఆధార్ కార్డులు పట్టుకుని బస్ ఎక్కి మొగోళ్లకు సీట్లు దొరకకుండా ఏసుడు కాదు, ఆఖరుకు దివ్యాంగులు కూసునే సీట్లను కూడా కబ్జా పెడుతున్నారట. ఆర్టీసీ బస్ ఎక్కాలంటేనే మా గుండెల్లో రైలు పరిగెత్తేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మా మహిళా అక్కలు మా మహిళా చెల్లెలు తోసుకుంటూ పోతున్నటువంటి క్రమంలో వైకల్యం ఉన్నటువంటి మేము అంగవైకల్యంతో బాధపడుతూ ఒక పక్క దుర్భర జీవితాలు గడుపుతూ ఆర్టీసీ బస్ ఎక్కాలంటే మరి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటాం. అవు మరి ఫ్రీ బస్ పథకం షురువైన కాడ నుంచి బస్సులలో ఎన్ని పంచాయతీలు అవుతున్నాయో మనం చూడనే పడితిమి. సీట్ల కోసం యుద్ధానికి పోయినట్టే చేస్తున్నారు కొందరు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనువిప్పగలగాలి. వికలాంగుల పరిస్థితి ఆర్టీసీ బస్సులు ఎంత దయనీయంగా తయారైందనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనువిప్పగలగాలని చెప్పేసి ఇలా చీరలు కట్టుకుని మా వికలాంగుల సమాజం ఇలా నిరసన వ్యక్తం చేస్తుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట కాడ గీ తిరగ ఎరైటీ నిరసన చేసిండ్రు దివ్యాంగులు. మరి ఇప్పటికన్నా పైసలు పెట్టి టికెట్లు పోని సీట్లు దొరకకుండా బస్సులలో తిరుగుతున్న మొగోళ్లకు గీ తిరగ తిప్పలు పడుతున్న దివ్యాంగుల కోసం ఆర్టీసీ బస్సులను పెంచుతారో సర్కారోళ్ళు చూడాలే మరి.